గజ్వేల్ ప్రాంతంలో నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో పోరాడిన వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. జైల్లో పెట్టుడే కాకుండా వాళ్ళకు కాలనీ చెర్ల బఫర్ జోన్లో కట్టించిన చరిత్ర కేసీఆర్. ఇట్లాంటి అరాచకాలు, ఇలాంటి విధ్వంసాలు చేసి మళ్ళా నేనే వస్తా, 1000 కోట్లు ప్రజలే దోచుకొని మళ్ళీ నేనే వచ్చి ఎవడైనా మాట్లాడితే వాడిని జైల్లో పెడతా అని చెప్పి చేసిన అకృత్యాలకు కాళేశ్వరం వేదిక కాదా? కాళేశ్వరంలో మీరు సంపాదించిన దొంగ డబ్బు కాదా? ఇలా ఏ విధంగా మీరు నైతికంగా చెప్పుకుంటారు? కాళేశ్వరం మేము మంచి ప్రాజెక్ట్ అని చెప్పి ఒక్క చుక్క నీళ్లు రావట్లేదు కదా కాళేశ్వరం నుంచి. ఇలా చుక్క నీళ్లు రాని కాళేశ్వరము ఎట్లా తెలంగాణ వరప్రదాయన అయిందని చెప్పి ఆ రోజు కేసీఆర్ చెప్పుకున్నాడు. కాబట్టే ఇలా కమిషన్ కు ధమ్కి ఇచ్చే విధంగా, కమిషన్ ను మీరు చేసే విచారణ మీరు చెయ్యకండి అని ఒక ధమ్కి ఇచ్చే విధంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇలా పవర్ కమిషన్ కి సంబంధించిన అంశంలో వారు నరసింహారెడ్డి గారు సమాచారం డిస్క్లోజ్ చేయడం వల్ల సుప్రీంకోర్టు వాళ్ళు బంధించింది తప్పితే ఇక్కడ ఘోష్ గారు అలాంటి ఏం చేస్తలేరు కదా. కాబట్టి ఇది ఒక పారదర్శకతతో కూడిన సమగ్రమైన విచారణ జరుగుతున్నది.